ఎన్ఫోర్స్మెంట్ యువతకు పట్టినా కానీ వైసీపీ యువత పోరు అని ధర్నా దిగటం అసలు ఏంటి ఎలా అనిపిస్తుంది? నమస్తే అండి. అసలు వైసీపీ అనే పార్టీ ప్రజలను మర్చిపోయారు. ఏదోటి చేయాలి, ఏదోటి అడావిడి చేయాలి, వాళ్ళ కార్యకర్తలు కూడా మర్చిపోతున్నారు అనే దానికి ఇలాగ మర్చిపోతున్నారు. అందరూ మాట్లాడితే మరి బెంగళూరు వెళ్ళిపోతాడు కదా. ఇక్కడ ఏదో వీక్లీ ఏదో 2 ప్రెస్ మీట్లకి 3 ప్రెస్ మీట్లకి రావడం. అంతకుముందు అయితే స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళేవారు, ఇప్పుడైతే మరి జనాలతో పాటు కలిసి వెళ్తున్నారు. జనాలు మర్చిపోతున్నారు అనే ఉద్దేశంతో యువత పౌరు అని పెట్టారండి. ఇప్పుడు యువత పౌరు అని అంటే అప్పుడు వైజాగ్ లో ఒకసారి యువత పౌరు అని చెప్పి ఉత్తరాంధ్ర అని చెప్పి యువతను తీసుకొచ్చి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అని తీసుకొచ్చి వైసీపీ యువజన విభాగం అని చెప్పి పెట్టారు. ఆ యువతను తీసుకొస్తారా, లేకపోతే నిజంగా యువత పౌరు అని అంటే ఎవరికైతే డబ్బులు పడలేదో, కాలేజీలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు వచ్చి ధర్నా కూర్చుంటారు అనేది రేపు మనకు తెలిసింది. సరే, మనం చేసింది తప్పు కాబట్టి మన అసెంబ్లీకి రావట్లేదు. ఎందుకనంటే అసెంబ్లీకి వస్తే లోకేష్ గారిని చూసి భయపడతారో, లేకపోతే రఘురామ్ గారిని భయపడతారో, వాళ్ళందరితో పాటు మనం చేసిన తప్పులన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో ఆయన అసెంబ్లీకి రావట్లేదు. ఎందుకంటే కింద 5 సంవత్సరాలు యువతకు ద్రోహం చేసింది ఈయన. స్కిల్ డెవలప్మెంట్ ఆపేశాడు, ప్రైవేట్ కంపెనీలు తీసుకురావడం ఆపేశాడు, దాంట్లో డిఎస్సి వేయడం ఆపేశాడు. మరి యువతకు చేసిన తప్పు కాదు కదా. గవర్నమెంట్ ఎక్విప్మెంట్ ఆపేశాడు, ప్రైవేట్ కంపెనీస్ ఎగ్గొట్టడం ఆపేశాడు. కియా, ఇట్లా ఈసూజీ, జాకీ, ఇలాగా శ్రీ సిటీలో ఇలా ఎన్నో కంపెనీస్ వస్తే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ సెక్టర్లో మనం అకామిడేట్ చేయలేం. సో ప్రైవేట్ సెక్టర్లోనూ ఆ వాటిలో అకామిడేట్ చేయాలి. ఆ కంపెనీలన్నీ తరిమేసి యువతకి నష్టం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, ఆ వైసీపీ ప్రభుత్వం అనేది. సరే, మరి యువతకి ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అంటున్నారు కదా. కొన్ని నంబర్లు చూసుకుందాం. మనం చేసిన పాపం ఏంటో మనకి ఇప్పుడే తెలిసింది. నంబర్లతో సహా ఏ పథకానికి ఎంత ఎగ్గొట్టి వెళ్ళాడో మనం చూసుకుందాం. దీంట్లో ఏదైతే ఇప్పుడు నా యువత ఇది అన్నారు కదా, మరి దిగిపోయే టైంకి మరి నువ్వు అన్ని ఏరియాస్ అన్ని క్లియర్ చేసి వెళ్ళాలి కదా. మరి ఎందుకు క్లియర్ చేయకుండా వచ్చావు నువ్వు? సరే, విద్యా దీవెన అనేది పథకం నీదేగా. గత ప్రభుత్వంలో విద్యా దీవెన, దాని ట్యూషన్ ఫీజుని విద్యా దీవెన అని పెట్టావు. 2832 కోట్లు బాకీ. దాంతో హాస్టల్ ఫీజు, వసతి దీవెన, అది మీ పథకమేగా. ఎంత పెండింగ్ అండి? 989 కోట్లు. పీజీ వాళ్ళకి 450 కోట్లు. వెలసి 4271 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టి వెళ్ళింది యువతకి. మరి ఈ రోజు ఏ మోహం పెట్టుకొచ్చి ధర్నా చేస్తున్నారు? యువత అంటే ఎవరిని కూర్చోబెట్టి ధర్నా చేస్తారు? సరే, మరి వీళ్ళందరూ రేపు వచ్చి నేను ప్రశ్నిస్తే ఎలా పెట్టుకుంటావు? అసలు నీ ఓన్లీ ఇప్పుడు ఎవరైతే గత ప్రభుత్వంలో పెండింగ్లు ఉన్నాయో, గత ప్రభుత్వం కాలేజీలకు ఫీజు కట్టకుండా వేరే ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ ఫీజు కట్టుకుని సర్టిఫికేట్ తీసుకెళ్ళిన వాళ్ళు విలువైన జీవితం, వాళ్ళు విలువైన టైంని నాశనం చేసినందుకు వాళ్ళు వచ్చి నేను అడుగు ప్రశ్నిస్తే ఏం చేస్తావు? అన్ని ఒకేసారి ఆడపడతాయి. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలైంది. నువ్వు కొన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయావు. దాన్ని కట్టడానికి నెల వడ్డీలు పడుతున్నాయి. అవన్నీ చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారు. పెండింగ్ పెట్టింది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయి రిలీజ్ చేస్తున్నారు, పెండింగ్ పెట్టినవి కూడా కొంచెం కొంచెంగా రిలీజ్ చేస్తున్నారు. మరి ఇంత జరుగుతుంటే యువత పోరు, బొక్కల పోరు అని నువ్వేం పెట్టకో, ఎరిపప్పు అవుతావు. బేసిక్ గా నువ్వు ఎరిపప్పు అవుతావు, కామెడీ పీస్ అవుతావు. కామెడీ పీసే నువ్వు. ఈ యువత పోరు అని చెప్పిన కాడి నుంచి ఇంకా కామెడీగా చూస్తున్నారు. ఎవరైతే యువతతో ఎవరైతే నువ్వు పెండింగ్ పెట్టి వెళ్ళావో వాళ్ళందరూ నువ్వే కదరా పెండింగ్ పెట్టి నువ్వు పోరు అంటావు ఏంటని చెప్పి వాళ్ళు నీ వంక నిన్ను ఏమనాలో కూడా తెలియక, నువ్వు పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి ప్రజలతో ఎన్నుకుంటా పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి ప్రజలు వదిలేస్తున్నావు. చాలా బాగుందండి. ఈ 9 నెలల నుంచి చంద్రబాబు నాయుడు చేసే పథకాల విషయంలో కానీ దీంట్లో కానీ అతన్ని చాలా నెంబర్ 1 విజన్ హీరో లాగా చెప్పుకుంటున్నారు. మొన్న వరద బాధితులో కూడా అతను శ్రమించి చాలా కష్టపడి ఈ రోజు అతను చేసిన అంత వయసులో కూడా చంద్రబాబు నాయుడు చేసే విషయాన్ని ప్రతి ఒక్క పార్టీ సంబంధం లేకుండా అన్ని రకాలుగా కూడా అతను చాలా బాగా చేశాడు. అతను ఒక అనుభవాన్ని కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన ఒక తెలుగు ప్రజలు కూడా చాలా వరకు అతన్ని అనుభవాన్ని ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి అంటారు ఈ గవర్నమెంట్ లో ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడే ప్రభుత్వం కానీ ముందు కాలం అన్ని చేస్తూనే ఉంటాడు. ఈ రోజు ఉంది, మొన్న దాకా గ్యాస్ ఉంది, అది విడుదల చేశాడు. అదే విధంగా రేపు పొద్దున్న బస్సు అంటున్నాడు, అది చేస్తున్నాడు. రోజు పొద్దున్న మళ్ళీ అమ్మ ఒడి కానీ ఇది కానీ అది ఆల్రెడీ స్టార్టింగ్ లో ఉంది, అయిపోయి వచ్చే అవకాశం మెయింటైన్ చేస్తామని చెప్పి అంటున్నాడు. ఈ రోజు మా నాయ బ్రాహ్మణులకు కానీ బీసీ కార్పొరేషన్ లోన్లో కానీ చాలా గొప్పగా
ఇస్తున్నాడు. మేమందరూ దానికోసం ప్రత్యేకంగా వచ్చాము. అంటే బీసీలకి పెద్దపీట వేస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పాడు, దాని మీద మీరేమంటారు? అంటే చేస్తాను సరే, అతను తీరు వేరే ఇతను తీరు వేరే అండి. అది వేరే, ఇతను మాత్రం ముందు నుంచి కొంచెం చంద్రబాబు నాయుడు అనేది చాలా విధంగా చేసుకొస్తున్నాడు. ఇతను కార్పొరేషన్ లోన్లు కానీ డైరెక్టర్లు కానీ బాగా ఇస్తానికి ఒక సబ్జెక్ట్ గా గుర్తుదారులు కాకుండా ఒక పారిశ్రమగా పెడుతూ అందరికి 5 లక్షలు 10 లక్షలు, ఈ రోజు మాకున్న 5 లక్షల రూపాయలు ఇస్తానికి అందరినీ పెట్టి కార్పొరేషన్ లో కాకుండా మామూలు బీసీలకి ఇస్తానికి చేస్తున్నాడు. అతను ఇచ్చిన దానికి చాలా తేడాగా కనబడుతుంది. అంటే ఇప్పుడు బీసీలకి ఇప్పుడు గతంలో లోన్లు అయ్యి శాంక్షన్ అయ్యి అసలు మీకు లోన్లు వచ్చినాయి? అవి శాంక్షన్ అంటే మామూలుగాను అని తప్పే గానీ అంత పెద్ద ఉపయోగకరం ఏం లేదు. ఇస్తానికి ఇచ్చాడు కానీ అది పెద్ద ఉపయోగం ఏం లేదు. ఇతను ఇచ్చేది ఒక షాప్ పెట్టుకున్నాడు కానీ దేనికైనా సరే అందరికీ దాంతో పాటు మనతో పాటు 10 మంది బతకాలి ఉండాలి, మాతో పాటు ఉన్నారు జీవనోపాధి చేయాలి అని ఒక ఆదరణ పథకం ఎలా ఇస్తున్నాడు. ఆ టైప్ లోని మహానీయ వ్యక్తిగా చంద్రబాబు నాయుడిని ఈ రోజు కూడా చెప్పుకుంటానికి కారణం అదే. కూటమి గవర్నమెంట్ వస్తున్నారు, ఎలా ఉంది పరిపాలన? ఈ 9 నెలలు బాగానే ఉందండి. పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ బాగానే ఉంది. అనుకున్న పథకాల మీద మొన్నేమో గ్యాస్ విడుదల చేశారు. రేపు పండుగ వెళ్ళిన తర్వాత ఉచిత బస్సులు కూడా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మా నాయి బ్రాహ్మణులకి బీసీల తరఫున లోన్లు కూడా ఇస్తారని మాకు ఒక అమౌంట్ కూడా కేటాయించారు. దానివల్ల మేము కూడా లోన్లు ఇయ్యాల నుంచే ఓపెన్ అయినాయి కాబట్టి అప్లికేషన్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు బీసీలకి గత గవర్నమెంట్ లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బీసీ గత గవర్నమెంట్ ఏం లేదు సార్, అసలు మాకు బీసీలకి లోన్ రాలేదు. ఈ గవర్నమెంట్ లోనే, ఈ గవర్నమెంట్ రాకముందు ఇంకో తెలుగు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు లోన్లు ఇచ్చారు. ఈ మన రీసెంట్ గా పోయిన పాత గవర్నమెంట్ అయితే ఏం ఇవ్వలేదు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మమ్మల్ని బీసీని గుర్తించి మాకు లోన్లు ఇస్తారని ఆశిస్తున్నాం. అంటే మీ బీసీకి నిధులు విడుదల చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అంటే గతంలో బీసీలకి నేను పెద్దపేట వేశాను జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నాడు కదా, అది చెప్పడానికే గానీ అమలు పరచడానికి ఏం లేదండి. చెప్పుకుంటాకే గానీ అమలు పరిచింది ఏం లేదు. మైకుల్లో చెప్పడానికి టీవీలో చెప్పడానికే గానీ ఏం లేదండి. అంటే నేను బీసీలకి బటన్ నొక్కాను, వాళ్ళకి కావాల్సింది నిధులు విడుదల చేశాను అది ఇదని చెప్తున్నాడు కదా. అది పైన బటన్ పచ్చ బటన్ నొక్కారు, కింద ఎర్ర బటన్ కూడా ఉంది, అది కూడా నొక్కారండి. అది నొక్కడం వల్ల కొద్దిగా ఇచ్చామని చెప్పుకున్నారు. ఇచ్చింది 10 మందికి ఇచ్చారు, చెప్పడం 1000 మందికి ఇచ్చామని చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలకి నిధులు విడుదల చేయటం, దాంతో పాటు మీకు లోన్లు శాంక్షన్ చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మళ్ళీ పాత రోజులు మాకు గుర్తుకొచ్చిందండి. మళ్ళీ తెలుగుదేశం గత ప్రభుత్వం ఎలాగొందో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మాకు ఆనందంగా ఉందండి. ఎలా ఉంది రాష్ట్రంలో పరిపాలన? చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా ప్రశాంతంగా నడుస్తుంది. ప్రజలందరికీ ఆనందంగానే ఉన్నారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు అంటే గతంలో పరిపాలనకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా? చాలా డిఫరెన్స్ అండి, చాలా డిఫరెన్స్. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలే ఇవ్వలేదు జగన్ గారు. కరెంటు బిల్లు ఉండేది, మాకు కంపెనీ ఉంది, ఇండస్ట్రీ ఉంది. కరెంటు బిల్లులు కడతానే జీతాలని వాళ్ళు వచ్చి మా కంపెనీ గారు కూర్చునేవాళ్ళు. ఎవరు బిల్లు కట్టించుకున్న వాళ్ళు ఏఈ గారు కూడా ఫోన్ చేసేవారు, మీరు డబ్బులు వేస్తాను మా జీతాలు బిల్లు వేస్తారని అని మమ్మల్ని అలా అడుగుతుండేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదండి, అదే పర్లా 4 రోజులు లేట్ అయినా. అంటే ఇప్పుడు బిజినెస్ అయిన తర్వాత కాస్త లేట్ ఉంటది, అటు ఇటు ఉంటది. బిజినెస్ లో 4 రోజులు లేట్ అయినా సరే అంత ప్రెజర్ లేదు. కరెక్ట్ గా 1st తారీఖు పడిపోయేవాళ్ళు, ఫీజులు పీకేసేవాళ్ళు. ఒకటే వాళ్ళు చెప్తున్నవాళ్ళు, మేము చేసేది ఏం లేదండి, తప్పదండి, లేగాల్సిందండి అని చెప్పేవారు. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న నేను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అది ఇదని మాట్లాడుతున్నారు. ఆయన ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఇంకా ఛాన్స్ ఉంది. 11 సీట్లే వచ్చింది. అంటే మళ్ళీ వచ్చి ఎలక్షన్ ముఖ్యమంత్రి అవుతారు అది ఇదని అంటారు. అంత ఛాన్స్ లేదండి, ఇక ఆయన ఛాన్స్ లేదు. ఎట్లా ఛాన్స్ ఉంటుంది? ఎవరో ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరో అనుకున్నారన్న వాళ్ళలో కూడా 50% లేరు. ఏది అంత ఆయన దగ్గర తాయిలాలు పొందిన వాళ్ళు వాళ్ళైనా 50% వచ్చారు కదా. ఏం లేదు. అంటే ఇప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసారు ఈ కూటమి గవర్నమెంట్ అది ఇదని. అప్పుల పాలు చేయడం ఏంటి? ఆయన చేసిన అప్పుల్ని ఏళ్ళు తీస్తున్నారు కదా. అందరు జీతాలు టయానికి ఇస్తున్నారు, అప్పులన్నిటికీ వడ్డీలు కడుతున్నారు.